హ్యాపీ కిడ్. అనగనగా ఒక అందమైన తోటలో ఎన్నో రకాల రంగురంగుల కూరగాయలు ఉన్నాయి. అందులో ఒక చిన్న క్యారెట్ కూడా ఉంది. అది మిగిలిన వాటిలా కాకుండా ఆ కంచె అవతల ఉన్న విశాల ప్రపంచాన్ని చూడాలని ఎప్పుడూ కలలు కంటూ ఉండేది. ఒకరోజు ఉదయాన్నే క్యారెట్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుని తన వీపు మీద ఒక చిన్న బ్యాగ్, దానితో పాటు తను స్వయంగా గీసుకున్న మ్యాప్‌ను తీసుకొని తన స్నేహితుడైన బఠానీకి బాయ్ చెప్పి ధైర్యంగా ముందుకు సాగింది. క్యారెట్ మొదటిగా ఆ తోటలోని అత్యంత తెలివైన వాడైన ఉల్లి తాత దగ్గరికి వెళ్ళింది. క్యారెట్ ఉత్సాహాన్ని చూసి ఉల్లి తాత నవ్వుతూ, నాయనా క్యారెట్, కంచె అవతల ప్రపంచం ఎంతో వింతగా, అద్భుతంగా ఉంటుంది. అలాగే అక్కడ ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతాయి. ధైర్యంగా వెళ్ళిరా అని చెప్పాడు. ఆ మాటలు విన్న క్యారెట్ ఇంకొంత ఉత్సాహంతో కంచె వైపు తన సాహసయాత్రను కొనసాగించింది. కంచె దగ్గరకు చేరుకున్న క్యారెట్ ఒక చిన్న రంధ్రం గుండా అవతలి ప్రపంచంలోకి ప్రవేశించింది. బయట ప్రపంచం తను ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా, వింతగా ఉంది. అక్కడ రకరకాల ఆకారాలు, రంగుల్లో పువ్వులు, మొక్కలు ఉన్నాయి. కొద్దిసేపు నడిచిన తర్వాత క్యారెట్ ఒక పదునైన ఆకుపచ్చని ఆకుపై విశ్రాంతి తీసుకుంటున్న విచిత్రమైన ఆకారాన్ని చూసింది. అది ఒక వంకాయ. వంకాయ క్యారెట్‌ని చూసి నవ్వుతూ, హేయ్, ఎవరు నువ్వు? ఈ తోటలో ఎప్పుడు చూడలేదే అని అడిగింది. క్యారెట్ తన సాహస ప్రయాణం గురించి, కంచె అవతల ప్రపంచాన్ని చూడాలనే తన కల గురించే చెప్పింది. వంకాయ ఆశ్చర్యపోయి, నేను ఎప్పుడూ ఈ ఆకుపై కూర్చుని ఆకాశం వైపు చూస్తాను కానీ ఎప్పుడూ అంత దూరం వెళ్ళలేదు అని చెప్పింది. క్యారెట్ నవ్వుతూ, నువ్వు కూడా నాతో వస్తావా? కలిసి కొత్త ప్రదేశాలు చూద్దాం అని ఆహ్వానించింది. వంకాయ కూడా ఉత్సాహంగా తలూపింది. అప్పుడే వారి దగ్గరికి ఒక పొట్టిగా, లావుగా ఉండే టమాటా పరిగెత్తునొచ్చింది. ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ అని అడిగింది టమాటా ఊపిరి పీల్చుకుంటూ. క్యారెట్, వంకాయ కలిసి తమ ప్రయాణం గురించి టమాటాకి వివరించారు. టమాటా కూడా వెంటనే వారితో చేరాలని నిర్ణయించుకుంది. అలా ముగ్గురు కలిసి ముందుకు సాగారు. దారిలో వారికి తోటలో కురిసిన వాన వల్ల ఏర్పడిన ఒక చిన్న గుంట ఎదురైంది. కానీ వారికి అది ఒక పెద్ద సముద్రంలా తోచింది. దాన్ని ఎలా దాటాలో తెలియక వంకాయ, టమాటా కంగారు పడుతుంటే క్యారెట్ తన తెలివితేటలను ఉపయోగించి పక్కనే ఉన్న ఒక పెద్ద ఆకుని చూపించి, స్నేహితులారా, మనం ఈ ఆకుని పడవలా వాడుకుందాం అని చెప్పింది. అందరూ కలిసి ఆ ఆకుపై ఎక్కి ఒక చిన్న పుల్ల సాయంతో ఆ నీటిని దాటారు. చివరకు వారు ఒక ఎత్తైన గట్టు మీదకు చేరుకున్నారు. అక్కడి నుండి చూస్తే వారికి దూరంగా ఉన్న పొద్దుతిరుగుడు పూల తోట ఒక బంగారు తోటలా కనిపించింది. సూర్యాస్తమయ సమయంలో ఆ పూలని బంగారంలా మెరిసిపోతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి ముగ్గురూ మురిసిపోయారు. వంకాయ ఆనందంతో క్యారెట్‌ని చూసి, నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకురాకపోతే ప్రపంచం ఇంత అందంగా ఉంటుందని మాకు తెలిసేదే కాదు అని అంది. టమాటా కూడా నవ్వుతూ, అవును, ఒంటరిగా ఉంటే భయంగా ఉండేది. కానీ ముగ్గురం కలిసి ఉండబట్టే ఈ ప్రయాణం ఇంత సరదాగా సాగింది అని చెప్పింది. చాలాసేపు ఆ ప్రకృతిని ఆస్వాదించిన తర్వాత వారు తిరిగి తమ తోటకు చేరుకున్నారు. క్యారెట్ తను చూసిన వింతల విశేషాలను తోటలోని మిగిలిన కూరగాయలన్నిటికీ కథలు కథలుగా చెప్పింది. అప్పటి నుండి క్యారెట్ కేవలం ఒక క్యారెట్ మాత్రమే కాదు, ఆ తోటకి గొప్ప సాహసవీరుడిగా మారిపోయింది. ప్రతిరోజు కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ స్నేహితులతో కలిసి సంతోషంగా జీవించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిడ్స్కి మంచి మోరల్ బెడ్ టైమ్ స్టోరీస్ని కూడా మంచి విజువల్స్తో మీ ముందుకు తీసుకొస్తుంది హ్యాపీ కిడ్ ఛానల్. సో మీరేం చేయాలి, మర్చిపోకుండా మన హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!